రేషన్ బియ్యంలో అవకతవకలు జరిగితే చర్యలు కఠినంగా ఉంటాయి. రేషన్ డీలర్లతో, మిల్లర్లతో సాధారణ సమావేశం. కోవూరు తహసీల్దార్ సుబ్బయ్య కోవూరు ఎంఆర్ఓ కార్యాలయంలో రేషన్ డీలర్లతో, మిల్లర్లతో సాధారణ సమావేశం నిర్వహించిన తహసీల్దార్ సుబ్బయ్య అనంతరం వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆనంద్ మరియు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి సూచనల మేరకు కోవూరు మండలంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా అరికెట్టేందుకు డీలర్లకు, రైస్ మిల్లర్లకు సూచనలు ఇవ్వడం జరిగింది. రేషన్ డీలర్లకు, మిల్లర్లకు గట్టిగా చెప్పడం జరిగింది. ఎక్కడైనా పట్టుబడితే క్రిమినల్ చర్యలతో పాటు వారి లైసెన్స్ క్యాన్సిల్ చేయటం కూడా జరుగుతుంది. ముఖ్యంగా మండలంలో ఉండే ప్రజలు మీ సరుకులు మీరే తీసుకోవాలి. ఇతరులకు అమ్మడం చేసినా అది నేరమవుతుంది. రేషన్ కార్డు కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ మాకు సహకరించాలి. ఈ కార్యక్రమంలో సిఎస్డిటి బాలకోటమ్మ, రేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవి కృష్ణారెడ్డి, కోవూరు మండల రేషన్ డీలర్లు, మిల్లర్లు పాల్గొన్నారు. ఈరోజు కోవూరు మండలంలోని రేషన్ షాప్ డీలర్లు, అదేవిధంగా రైస్ మిల్లర్లతోటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం గౌరవ జాయింట్ కలెక్టర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు సూచనల ప్రకారం కోవూరు మండలంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా నిరోధించడం కోసం డీలర్లకి, అదేవిధంగా రైస్ మిల్లర్లకి సూచనలు ఇవ్వడం జరిగింది. అందరికి కూడా సీరియస్గా చెప్పడం జరిగింది. మండలంలో ఎక్కడా కూడా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరగడానికి అవకాశం ఇవ్వకుండా అందరూ కూడా చట్ట ప్రకారం వ్యవహరించాలని డీలర్లకు కానీ, రైస్ మిల్లర్లకు కానీ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడెక్కడ ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణా జరిగేదానికి అవకాశం ఉందనే పాయింట్లను కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ పాయింట్లను కూడా పోలీసులు, అదేవిధంగా సివిల్ సప్లైస్, రెవెన్యూ ముగ్గురు కలిసి తనిఖీలు చేసి మండలంలో ఎక్కడా కూడా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరగకుండా పూర్తిగా నిరోధించడం జరుగుతుంది. డీలర్లకి, అదేవిధంగా రైస్ మిల్లర్లకి స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. ఎక్కడైనా కానీ ఇటువంటి జరిగినప్పుడు పట్టుబడితే మాత్రం క్రిమినల్ చర్యలతో పాటు వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం కూడా జరుగుతుందని చెప్పడం జరిగింది. మండలంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి బియ్యాన్ని మీ యొక్క వినియోగానికి మాత్రమే ఉపయోగించుకోవాలి. ఈ అక్రమంగా బయట వ్యక్తులకు అమ్మడం కానీ చేయడం వలన చట్టరీత్యా అది నేరం అవుతుంది. రేషన్ కార్డు కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ప్రజలంతా గమనించి ప్రభుత్వం ఇచ్చే బియ్యాన్ని మీ యొక్క అవసరాలకు మాత్రం వినియోగించుకోవాలని విన్నవించుకోవడం జరుగుతుంది. అందరికి కూడా డీలర్లకి, రైస్ మిల్లర్లకు కూడా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చాం. మండలంలో ఈ విషయమై కఠినంగానే వ్యవహరిస్తామని తెలియజేస్తాం.